పిలిచింది వలచింది మందారమాల రాజా 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 అందాలే అందుకోరా రాజా 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 అందాలే అందుకోరా పకీర్ పిలిచింది రీసౌండ్ వస్తుంది చూడయ్యా, బాగా రీసౌండ్ వస్తుంది. అవును పాదుషా వారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుపు కోసమే ఎక్కడెక్కడో దేవులు ఆడుతూ ఉన్నావు. నాకు తెలుసులే. నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. ఆహా, అంత రహస్యమా? అక్షరాల ఈ సంగుకు తెలియని రహస్యమా? ఏమిటి నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవేమి స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డా ఊర్వశివా లేక తిలోత్తమవే? వాడు నాకంటే అందగత్తెలా, నాకంటే పొడి చేస్తారయ్యా. నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం దొంగలిపట్ట కీలుబొమ్మనన్నమాట. అంతేకాదు సంగా, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయింది. ఇక బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేనేమో. నువ్వు మానవుడవా రాక్షసుడవా? కనిపించడం లేదు. నేను మానవుడను రాక్షసుడను. ఎవరనుకొని ఇంతవరకు నాతో కాపురం మెదిగించావు. చూడు నా మాయా. ఇటు చూడు. ఒక మానవ రూప రాక్షసుడను. ఇప్పుడు అర్థమైందా? కానీ నీ నాట్యం మాయల వారి, నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. సచ్చిన వాడిలా బోర్దల పడి దొరలాడకం నాట్యం ఒక నాట్యం. ఇన్ని రోజులు ఈ ఫకీరు నీ కళ్ళకు ఒక నవ మన్మధుడిలా కనిపించాడా సంగ? కాదు, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాను, పాడమన్నప్పుడు పాడాను. కానీ నీ భయంకర ఆకారాన్ని చూసి ఏ ఆడదని హృదయం కరుగుతుంది, ఏ నాటికి కరగదు. అయినా కాకతో ఎన్ని దినాల కోతులకు సవాసం నీకేలా మధులు కోసరి కాకిరమయము పవిలువ